నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాస గోచార ఫలితాలు మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు పరిస్థితి మిథున రాశిలో గురువు 18 వరకు సంచరించి 19 నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు. ఇక సింహరాశిలో కేతు మాసమంతా సంచారం ఉంటుంది. అక్కడే శుక్రుడు కూడా 8 వరకు సంచరించి 9 నుండి కన్యారాశిలో మాసాంతం వరకు సంచారం చేస్తాడు. ఇక కన్యారాశిలో బుధుడు 2 వరకు 2 రోజులు. ఇక రవి 16 వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తాడు. తరువాత తులారాశిలో 17 నుంచి మాసాంతం వరకు రవి సంచారం, 26 వరకు కుజుడు సంచారం చేస్తున్నాడు. ఆల్రెడీ 26 వరకు చేస్తాడు. ఇక బుధుడు 3 నుండి 23 వరకు తులారాశిలోనే సంచారం చేస్తాడు. అక్కడి నుండి వృశ్చిక రాశిలో కుజుడు 27ను ప్రవేశిస్తాడు. మాసాంతం వరకు కూడా సంచారం ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలోనే బుధుడు కూడా మార్పు చెందుతాడు. వృశ్చిక రాశికి 24 నుండి మాసాంతం వరకు కూడా సంచారం చేయటం జరుగుతుంది. అంటే గురు, శుక్రుడు, కుజుడు, రవి, బుధ ఈ 5 గ్రహాలు కూడా ఈ మాసంలో మార్పు చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశిలో రాహు సంచారం జరుగుతుంది. మీనరాశిలో వక్రించిన శని సంచారం ఈ మాసం అంతా కూడా జరుగుతుంది. అయితే ఈ మీనరాశి వారికి అనుకూలించే గ్రహాలు, ఇక కర్కాటక రాశిలో గురువు 19 నుంచి ప్రవేశం చేశాక అనుకూలంగా ఉంటాడు. 6లో కేతు అనుకూలంగా ఉంటాడు. శుక్రుడు అనుకూలంగా ఉంటాడు. ఇక 8వ తారీఖు వరకు కూడా శుక్రుడు అనుకూలం. ఇక 7లో రవి, బుధ, శుక్ర ముగ్గురు కూడా ప్రతికూలంగా ఉంటారు. 8లో కూడా కుజుడు ప్రతికూలం, రవి ప్రతికూలం, బుధుడు అనుకూలంగా ఉంటాడు. అది ఇక 12లో రాహువు, రాశిలోనే శని సంచారం. వీరు వ్యతిరేకంగా ఉంటారు. అంటే ఈ మాసంలో వీరికి కూడా గ్రహానుకూలత కొంచెం హెచ్చుతగ్గులుగానే ఉంది. సాధారణ ఫలితాలే ఆశించవచ్చు. అంటే మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు అనేది సూచిస్తుంది. నెల మొదటి భాగంలో మీనరాశి వారికి సంబంధించిన కెరీర్ యజమాని అంటే గురువు, బృహస్పతి ధనుసు రాశి అధిపతి, 10వ అధిపతి ధనుసు రాశి అధిపతి గురువు 4వ ఇంటిలో ఉంటాడు. 18 వరకు కూడా అంత అనుకూలంగా లేడు. అందువల్ల కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు ఉద్యోగంలో వీరికి. కానీ 2వ అర్ధభాగంలో గురు సంచారం అనుకూల పరిస్థితులు ఏర్పరుస్తాయి. కర్కాటక రాశికి అతిచారంలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ఇక ఇక్కడ వచ్చాక వ్యాపారపరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ మీనరాశి వారికి. ఇక్కడ అయితే విద్యార్థులకి ఈ నెలలో మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఎక్కువగాను. 2వ అర్ధభాగం మాసంలో వీరు ఇంకా ఎక్కువగా బాగా రాణించేది కనిపిస్తుంది చెప్పచ్చు. ఇంకా ఈ మీనరాశి వారికి కుటుంబ విషయాలకైతే కనుక మిశ్రమంగా ఉంటాయని అంచనా ఈ మాసంలో, అక్టోబర్ మాసంలో. అయితే సిబ్లింగ్స్తో వీరు కొన్ని సంబంధాలకి బెడ్స్ కొట్టేదిగా ఉండే పరిస్థితి రావచ్చు. చిన్న చిన్న వాటికే కోపం ప్రదర్శించకండి, ప్రశాంతంగా ఉండండి అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక ఈ మాసంలో ప్రేమికులకి ఇతర సంబంధాల విషయాలకి కూడా ప్రతికూల ప్రభావాలే కనిపిస్తున్నాయి ఎక్కువగా. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ విషయాలకు సంబంధించి. ఇక వివాహం, ఇతర సంబంధిత విషయాల పరంగా 19 తర్వాత అవకాశాలకి మంచి సమయంగా సూచిస్తుంది. ఇక ఆర్థిక ఫలితాలకి మాసం ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంది. అంటే మిశ్రమంగా ఉంటాయి చాలా విషయాలకి అనేది, హెచ్చుతగ్గులుగా ఉంటాయి ప్రతి విషయం కూడా అనేది సూచిస్తుంది. ఇక సూచించిన అశుభ ఫలితాలకి శనగలను ఆలయంలో దానం ఇవ్వండి లేదా సమర్పించండి. ఇది ఈ మాసంలో
మీనరాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.